హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ ఫంక్షన్‌లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏప్రిల్ నెలలో అంటే రేపు ఇచ్చే ఫంక్షన్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే వాలంటీర్ల ద్వారా ఈ ఫంక్షన్ అయితే రద్దు అయితే చేశారు. అయితే ఈ ఫంక్షన్‌లు ఎవరిస్తారు, ఈ ఫంక్షన్‌లు ఎక్కడ తీసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. వాలంటీర్ వ్యవస్థపై ముందు నుంచి చంద్రబాబు కక్ష పెంచుకుంటున్నారు. ఎన్నికల పేరుతో వాలంటీర్ల వ్యవస్థను ఆపాలని చంద్రబాబు ఇండైరెక్ట్గా ఈసీకి ఫిర్యాదు ఇప్పించారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక చంద్రబాబు తీరును ప్రజలంతా గమనించాలి. చంద్రబాబుకు తన లాభం తప్ప ప్రజల ప్రయోజనం అవసరం లేదని సజ్జల వెల్లడించారు. ఇక వాలంటీర్లను తప్పించాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం దుర్మార్గం అంటూ ఫైర్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. బాబు పాలన అంతా విధ్వంసం, ప్రజలను ఇబ్బంది పెడతారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ ఉంటుందని సజ్జల ప్రకటన చేశారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆకాంక్షలు విధించిన నేపథ్యంలో సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఇక ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేయాలని సెర్ఫ్ ఆదేశించింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయకూడదు. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఉండదు. లబ్ధిదారులు ఆధారు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించి పెన్షన్ అయితే తీసుకోవాలి అని స్పష్టం చేసింది. కాగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీపై సిఈసి ఆకాంక్షలు విధించింది. చూశారు కంటే మొత్తం మీదుగా పెన్షన్దారులకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం జరగదని చెప్తున్నారు. ఏదైతే సచివాలయ గ్రామ సచివాలయాల్లో ఈ పెన్షన్లు అయితే ఇస్తారని చెప్తున్నారు. అయితే పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు లేదంటే ఏదైనా ఇతర గుర్తింపు కార్డు కానీ చూపించి ఈ పెన్షన్లు అయితే సచివాలయ పరిధిలోనే తీసుకోవాలని కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఈ ఎన్నికల సంఘం. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.